హాయ్ ఫ్రెండ్స్, డియాబ్లో అంటే డిమాన్ దెయ్యం అని అర్థం. ఈ స్పానిష్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో లభిస్తుంది. కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్రిస్ జైలు నుంచి రిలీజ్ అయ్యి విన్సెంటి అనే ఓ గ్యాంగ్స్టర్ కూతుర్ని కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి తనే అసలు తండ్రి అని చెప్తాడు. అయితే ఈ విన్సెంటి కూతురు కోసం ఇంకొక ఇనప చెయ్యున్న సైకో వెంటాడుతూ ఉంటాడు. అనుకోకుండా ఆ సైకో కిల్లర్ కి విన్సెంటి కూతురు ఎలిసా దొరికిపోతుంది. ఆ తర్వాత ఆమెను కాపాడడం కోసం గ్యాంగ్స్టర్ విన్సెంటి జైలు నుంచి వచ్చిన క్రిస్ ఏం చేశారు అన్నదే కదా. ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాక్షన్ తో నిండిపోయి ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ ఈ సినిమాకి. ప్రతి యాక్షన్ సన్నివేశం కూడా వావ్ అనిపించేలా ఉంటాయి. చాలా న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఉంటాయి. ముఖ్యంగా సైకోపాత్ కిల్లర్ చేసే యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా చిత్రీకరించారు. క్లైమాక్స్ కూడా చాలా బాగా తీశారు. డైమండ్స్ ఉపయోగించే సన్నివేశం హైలైట్. ఫోటోగ్రఫీ బాగుంటుంది. యాక్షన్ సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది. రియలిస్టిక్ గా అనిపిస్తాయి యాక్షన్ సన్నివేశాలు. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. కథ కొత్తగా అయితే ఉండదు. డైరెక్టర్ కూడా అనవసరమైన సెంటిమెంట్ సీన్లు, రొమాంటిక్ సీన్లు లేకుండా చేసి చక్కగా ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా యాక్షన్ ఎంటర్టైనర్. ఇది ఓన్లీ యాక్షన్ కోసం ఈ సినిమాని చూడొచ్చు. చక్కగా తీశారు. తెలుగు డబ్బింగ్ బాగుంది. స్కాట్ అడ్కిన్స్ హీరోగా క్రిస్ పాత్రలో చాలా బాగా చేశాడు. అతని కూతురు పాత్ర పోషించిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అలాగే గ్యాంగ్స్టర్ విన్సెంటే పాత్రలో కూడా నటించిన వ్యక్తి చాలా బాగా చేశాడు. ఇక సైకోపాత్ కిల్లర్ అయితే ఫెంటాస్టిక్. అతనికి చేసిన హ్యాండ్ మేకప్ కూడా బాగుంటుంది. యాక్షన్ ప్రియులు ఖచ్చితంగా ఈ సినిమాని చూడొచ్చు. టెక్నికల్ గా కూడా బాగుంటుంది. మరీ రిచ్ గా అనిపిస్తుంది కానీ సూపర్ గానే ఉంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?